నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. బైపోల్ అంటేనే ఒక సీటుకు పరిమితం. అలాంటిది ఒక జెడ్పీటీసీ ఎన్నిక ఏకంగా స్టేట్ ఎలక్షన్ లెవెల్ హీట్ ను క్రియేట్ చేసింది. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అభ్యర్థుల ఖరారు వరకు, నామినేషన్ల నుంచి ప్రచారం వరకు, పోలింగ్ బూత్ల ఏర్పాటు నుంచి ఓటింగ్ అయిపోయే వరకు ప్రతిదీ సినిమాలో క్లైమాక్స్ లెవెల్ పొలిటికల్ థ్రిల్లర్ ఎపిసోడ్ను తలపించింది. పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ ముగిసింది. ఇక కౌంటింగ్ ఒక్కటి మిగిలింది. గెలుపోటములపై ఎవరి లెక్కలు వారికుండా ఈ ఎన్నిక రిజల్ట్ మాత్రం ఏపీ పాలిటిక్స్ లో పెద్ద సంచలనంగా మారే పరిస్థితే కనిపిస్తోంది. వైసీపీ గెలిస్తే లెక్కేంటి? టీడీపీ గెలిస్తే రాజకీయ ముఖ చిత్రమే మారబోతోందా? పొలిటికల్ తీరం దాటిన పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ. గెలుపు మీద కూటమి ధీమా. పులివెందుల ఫలితం గేమ్ చేంజర్ కాబోతోందా? రిజల్ట్ అటు ఇటు అయితే ఎవరికి కష్టం, ఎవరికి అతి కష్టం? జగన్ కంచుకోటను టీడీపీ బద్దలు కొట్టేనా? ఎన్నికలకు ఇంకా టైం ఉంది. ఎంత కాదన్నా ఏపీలో జనరల్ ఎలక్షన్స్ రావాలంటే ఇంకో 3.5 టైం ఉంది. కానీ ఇంతలోనే వచ్చిన ఓ చిన్న ఉప ఎన్నిక ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. పులివెందుల జెడ్పీటీసీ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో వచ్చిన ఉప ఎన్నిక నెక్స్ట్ లెవెల్ హీట్ ను క్రియేట్ చేసింది. మామూలుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ బైపోల్ అంటే ఎమ్మెల్యేలో మంత్రో ఫోకస్ పెట్టడమే మహా ఎక్కువ. కానీ ఏకంగా అధినేత కాన్సంట్రేషన్ లో జెడ్పీటీసీ బైపోల్ జరగడం పొలిటికల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. కారణం అది పులివెందుల. అది చిన్న ఎన్నిక లేక పెద్ద ఎన్నిక అన్నది కాదు. ఇక కీలక నేత నియోజకవర్గం, ఒక వార్డుకు ఎన్నిక జరిగినా స్టేట్ మొత్తం రీసౌండ్ చేస్తుంది. ఇప్పుడు అలాంటి సందర్భమే వచ్చింది. పైగా అది వైసీపీ అధినేత జగన్ కంచుకోటగా చెప్పుకునే చోటు. వైఎస్ రాజారెడ్డి, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఇలా వైఎస్ ఫ్యామిలీకి అక్కడే తిరుగు లేకుండా గెలుచుకుంటూ వస్తున్నారు. లోకల్ బాడీ పోల్స్ లో అయితే ఏకగ్రీవం. లేకపోతే అపోజిషన్ క్యాండిడేట్ బరిలో ఉన్న నామమాత్రం పోటీని. అలాంటిది ఈసారి మాత్రం వైసీపీ ఓ రేంజ్ ఫైట్ ఫేస్ చేస్తోంది. అపోజిషన్ లో ఉన్న పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో అధినేత సొంత ఇలాకా సీటు అది. అక్కడ గెలిచి తీరాలని తీవ్రంగా శ్రమించింది వైసీపీ. టీడీపీ అయితే ఇదే అదునుగా అధికారం, ఆర్థిక అంగబలంతో ఇప్పుడే జగన్ కంచుకోటను బద్దలు కొట్టి తీరాలని సర్వశక్తులు ఒడ్డింది. పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ లో ప్రతి నిమిషం సినిమాలో క్లైమాక్స్ లెవెల్లో కొనసాగింది. ఎట్టకేలకు ఘర్షణలు, అడ్డంకులు, అరెస్టులు, ఆంక్షల మధ్య పోలింగ్ అయితే ముగిసింది. ఇప్పుడు ఎన్నికల ఫలితం మీదే అందరి దృష్టి ఉంది. ఇక్కడ గెలుపు అధికార కూటమికి, ఇటు వైసీపీకి కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ మధ్య వైసీపీ గ్రాఫ్ మళ్లీ పెరుగుతోందన్న చర్చ సాగుతోంది. జగన్ ఎక్కడికెళ్లినా జనాలు భారీగా వస్తూ ఉండడంతో ఫ్యాన్ పార్టీ శ్రేణుల్లో హోప్స్ పెరిగాయి. దాంతో తామే పవర్లోకి వస్తాం, రాసి పెట్టుకోండని చెప్తోంది వైసీపీ అధినాయకత్వం. ఈ పరిస్థితుల్లో కూటమితో అమీతుమీ అన్నట్లుగా వైసీపీ నేతలు తలపడుతున్నారు. ఈ క్రమంలోనే పులివెందుల ఉప ఎన్నిక రావడం కూటమికి అందివచ్చిన అవకాశంగా మారింది. ఈ ఎన్నికల్లో గెలిచి జగన్ సొంత ఇలాకాలోనే ఆయనకు బలం లేదని నిరూపించేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది టీడీపీ. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపడమే కాదు, కుప్పం స్థానిక సంస్థల్లో అప్పటి వైసీపీ విజయానికి ఇప్పుడు రివెంజ్ తీసుకునే టైంగా భావించింది. పులివెందుల ఫలితం అటు ఇటు అయినా ఏమవుతుంది అన్నది మరో చర్చ. వైసీపీ గెలిస్తే వారి సిట్టింగ్ సీటును గెలుచుకున్నట్లు అవుతోంది. పైగా జగన్ కంచుకోటలో జగన్ పట్టు నిలుపుకున్నట్లు అవుతుంది. ఒకవేళ ఓడితే మాత్రం వైసీపీకి పెద్ద షాక్ అని చెప్పక తప్పదు. జగన్ సొంత ఇలాకాలో ఒక జెడ్పీటీసీని గెలిపించుకోలేకపోయారని టీడీపీ ఏపీ అంతటా ప్రచారం చేయొచ్చు. పులివెందులను కూడా గెలిచామని, ఇక 2029లో జగన్ను మళ్లీ ఓడిస్తామని కూటమి బలంగా ప్రజల్లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ టీడీపీ ఓడిపోయినా వాళ్లకు ఎఫెక్ట్ తప్పదు.
ఎందుకంటే ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సర్వశక్తులు ఒడ్డాక ఓడిపోతే కూటమికి కూడా అంతో ఇంతో నిరాశ తప్పదు. అయితే టీడీపీ అపోజిషన్లో ఉన్నప్పుడు కుప్పం మున్సిపాలిటీలను వైసీపీ గెలుచుకుంది. కానీ 2024 ఎన్నికల నాటికి అంతకు మూడింతలు భారీ మెజారిటీతో చంద్రబాబు కుప్పం నుంచి 8వ సారి గెలిచి సత్తా చాటారు. ఉప ఎన్నికలకు జనరల్ ఎలక్షన్స్ కు ఎప్పుడూ పొంతన ఉండదు. అయితే గెలుపు ఎప్పుడూ గెలుపే కాబట్టి ఓడిపోతే వైసీపీని కొన్నాళ్ల పాటు ఈ ఫలితం డిమోరలైజ్ చేసే అవకాశం లేకపోలేదు. ఒకవేళ వైసీపీయే గెలిచినట్లయితే తమ బలం తమకు ఉందని గట్టిగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు మించి ఉత్కంఠ కనిపిస్తోంది. ఈ నెల 14న ఫలితాలు ఎలా రాబోతున్నాయో చూడాలి మరి.